హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మేము అనగా గెస్ట్ హౌస్లో అయితే స్టే చేసామండి. అక్కడ ఆపోజిట్లోనే ఆదిశేషుడి గుడి అయితే ఉంటుంది. మీరు ముందు ఎప్పుడొచ్చినా సరే ఆదిశేషుడి గుడి దగ్గరికి వెళ్ళి మీ కోరిక చెప్పుకున్న తర్వాత మీరు మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ మన కోరిక చెప్పుకోవాలంట. ఇంకా మేము ఇక్కడికి వచ్చి చూసారా, ఇక్కడ నాగపుట్టు ఉంది. ఇక్కడ దండం పెట్టుకొని పూజ చేసుకుని, అలాగే ఇక్కడైతే మనకి ఏమైనా దోషాలు ఉంటే దోష పరిహార పూజ చేస్తారు కదా, అది ఇక్కడైతే చేస్తున్నారండి. ఇంకా మేము దర్శన నిమిత్తం అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇవి కనిపిస్తే అడిగానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, అలాగే మనకి హెల్త్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే కన్ను కాలు అవి వేసి మనం కోరుకుంటే ఆ ప్రాబ్లం తీరుతుందని ఖచ్చితంగా చెప్పారండి. లేదు అంటే నాగ పడగ వేస్తే కూడా ఇంటికి మంచి జరుగుతుందంట. ఇదేనండి శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవస్థానం అండి. లైఫ్లో ఒక్కసారైనా వీలైతే వెళ్ళి చూడండి. నాకైతే దేవుడు ముందు నించొని అలా దేవుణ్ణి చూస్తూ ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మాకైతే దర్శనమై బయటకు వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.